నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటిది? చంద్రబాబు నాయుడు తొత్తులు, పచ్చ కుక్కలు, జనసేనకి సంబంధించిన గాడిదలు ఈరోజు రాష్ట్రం పైన, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం పైన మురుగుతూ ఉన్నారు. ఎడుపు కాగితం అనే ఒక చిత్రాన్ని, ఓ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తే దానిపైన వీళ్ళు నానా రకాలుగా మాట్లాడిన ముచ్చట్లు మనం చూసాం. ఇడుపు కాగితం అంటే మాకు అర్థం కావట్లేదు, ఇడుపు కాగితం అంటే దానికి సబ్ టైటిల్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారా, ఇడుపు కాగితం అనే సినిమా తెలుగులో డబ్బింగ్ చేస్తారా అని చెప్పేసి కొందరు పచ్చకుక్కలు మొరగడం కూడా జరిగింది. దాంతో తెలంగాణ వాదం కలిగిన ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. దాంతో ఈ మధ్య కాలంలోనే జబర్దస్త్కి సంబంధించిన మహిదర్ సూరి శెట్టి అనే వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దమ్ముందా, తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి దమ్ముందా, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో ఆస్తులు అమ్మితే తెలంగాణలో కొనుక్కునేంత దమ్ముందా అని చెప్పేసి కొందరు బతకడానికి వచ్చిన ఈ మహిదర్ లాంటి ఒక కుక్క లాంటి ఈరోజు తెలంగాణ పెట్టి పోషించింది. తెలంగాణలో పడి, తెలంగాణలో ఉంటూ, తెలంగాణ సొమ్మును దోచుకుంటూ, తెలంగాణ సొమ్మును తాక్కుంటూ తినుకుంటూ ఈరోజు తెలంగాణ మీద మళ్ళీ విషం కక్కుడు మొదలుపెట్టిండు. ఏమంటాడు? ఆంధ్రాలో కనుక ఆంధ్రోళ్ళందరూ కలిసి వాళ్ళ ఆస్తులు అమ్మితే తెలంగాణలో కొనుక్కునేంత డబ్బు ఉందా మీ దగ్గర అని చెప్పేసి సవాల్ విసిరే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అంటే ఎట్లా అంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రంకి ఎప్పుడో ఇడుపు కాగితం అయిపోయింది, ఇంకా తెలంగాణ మీద ఎప్పుడో ఏడుచుడైంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళు వరుతున్నారు? ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని 70,000 కోట్లతోటి వీళ్ళు అప్పు చేసిపోతే ఆ అప్పును తీర్చింది తెలంగాణ సాధించిన కేసీఆర్ గారే, వ్యవస్థను స్థాపించింది కేసీఆర్ గారే. అయితే ఒక్కసారి మొదలుగా ఈ వ్యక్తికి ఫోన్ చేసుకునే కార్యక్రమం చేద్దాం. మొదలుగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడా, ఏం చేస్తాడని చేసి మనం మాట్లాడదాం ఒకసారి. పొద్దుటి నుంచి ఇదే బిజీ బిజీ మీద బిజీ ఫోన్. ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. అతని నెంబర్ కూడా ఇదే, చాలా వరకు స్క్రీన్ మీద కూడా చూపెడతా ఉన్నారు. ఇదే నెంబరు. దీనికి పదే పదే ఫోన్ చేస్తున్నా కూడా స్విచ్ ఆఫ్, మార్నింగ్ నుంచి స్విచ్ ఆఫ్. మాటలు మాట్లాడి ఇప్పుడు పెద్ద పీకులాట లెక్క స్విచ్ ఆఫ్ పెట్టుడు ఎందుకు? మొగోళ్ళు లెక్క మాట్లాడినాడు, మొగోళ్ళు లెక్కనే కొట్లాడాలా? మరి అట్లాంటప్పుడు స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకోవాలి? దేనికోసం స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి? ఒకసారి మనం చూద్దాం, ఒకసారి ఆ ముచ్చట కూడా విందాం. ఒకసారి ఏమంటాడో వినండి మీరే. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బులు కొని సిద్ధంగా ఉన్నారా కొని ఇట్లా అమ్ముతారు పై ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ఉంటారు కదా అప్పటి ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. జరగని పని. అందుకే చెప్తున్నా కదా, అసలు ఎందుకు ఎవరు వెళ్ళలేదు, కొనుగోలు శక్తి ఎవరికి లేదు ఇక్కడ ప్రస్తుతానికి. సరే, నేను డబ్బులు పెట్టుకొని రెడీగా ఉన్నా. ఇప్పుడు లైన్లోకి వచ్చిన మనిషి, ఫోన్ రింగ్ అవుతుంది. ఒకసారి మాట్లాడుకునే కార్యక్రమం కూడా చేద్దాం. నువ్వు గంతగానం మొగోడివి అయితే ఫోన్ ఎందుకు ఎత్తావు? నాకు అర్థం కావట్లేదు. ఫోన్ ఎందుకు ఎత్తావు? ఎవడ్రా మీరంతా తెలంగాణ గురించి మాట్లాడడానికి, తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడడానికి? తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హైటెక్స్ని నమ్మితే మీ ఆంధ్రప్రదేశ్ని అరికాళ్ళ చిటికెన వేల దగ్గర పడేస్తారు. మీ ఆంధ్రప్రదేశ్ని ఒక్క హైటెక్స్ని నమ్మితే, కేటీఆర్ గారు తీసుకొచ్చిన గూగుల్ ఆఫీస్ని కనుక అమ్మితే, కేటీఆర్ గారు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీ, కేసీఆర్ గారు తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్, కేటీఆర్ గారు తీసుకొచ్చిన లుల్లు మాల్ని తీసుకొచ్చి ఒక్కటి అమ్మితే మీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కాలి గోడి దగ్గర పడుంటుంది. గాడిని గది తెలుసుకోకుండా తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఇప్పటికిప్పుడు ఆందోళనలు అమ్మితే అమ్మమనరా? నీకు దమ్ముంటే. నేను చెప్తున్నా, దమ్ముంటే అమ్మమను. మరి బ్యాగులు పట్టుకొని ఎక్కడ రావాలో నువ్వే చెప్పు, ఎక్కడ సంచులు పట్టుకొని రావాలో నువ్వే చెప్పు. కొడక మొదలు నీ బద్దలు భాషింగాలు అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్దలు భాషింగాలు అయితే, తర్వాత ఏ ఆంధ్రోడు అమ్ముతాడో అది చూద్దాం మొదలు. ఎందుకు రాబాయి పచ్చగా కలుసున్న ఈ 2 తెలుగు రాష్ట్రాలని రెచ్చగొట్టి, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఎందుకు రాబాయి పీకులాట ముచ్చట్లు? దేనికోసం రైతంతా? తల్లి పాలు దాగి తల్లి రొమ్ములు తెల్లే చరిత్రను మీది. ఆంధ్రలో బతికే దిక్కులేక, ఆంధ్రాలో నీకు జీవనోపాధి దొరక్క ఈరోజు తెలంగాణలో ఉంటూ తెలంగాణలో జబర్దస్త్ ఆడిషన్ చేసుకుంటూ తెలంగాణలో పడి బ్రతుకుతూ
తెలంగాణ ప్రజలు ఆదరిస్తే ఈరోజు బుక్కెడి బువ్వ తింటున్నావు కదరా. ఆ బుక్కెడి బువ్వ తిన్న ప్రతి మెతుకులో తెలంగాణ యొక్క రక్తం ఉందిరా భయ్. ఈరోజు ఆ బుక్కెడి బువ్వ తిని ఈరోజు నకరాలు చేస్తున్నావు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, తెలంగాణ అస్తిత్వం మీద. మొగడు అయితే ముందు ఫోన్ ఎత్తాలే, దమ్ముంటే ముందు ఫోన్ ఎత్తాలే. బిడ్డ నువ్వు నీకు అడ్రస్ అవపడాలి కానీ నీకు బద్దరు భాషింగాలు అయితే నువ్వు చూడు. నీ వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడా, లేకుంటే జనసేన పార్టీ ఉందా, ఎవడున్నా సరే నీకు మాత్రం బరాబర్గా బద్దరు బాక్సులు అవుతాయి, బరాబర్గా అవుతాయి. నీకు అంత దమ్ముంటే ముందు ఫోన్ ఎత్తురా భయ్. ఫోన్ ఎత్తి చెప్పు, బ్యాగులు పట్టుకొని ఎక్కడ రావాలో చెప్పు. ఒక్క మీ ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకో, నీ ఆంధ్రప్రదేశ్ ఒక్క హైటెక్ సిటీ అమ్మితే నీ ఆంధ్రప్రదేశ్ని మొత్తం కొనొచ్చు. ఒక్క లుల్లు మాల్ని అమ్మితే నీ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కొనొచ్చు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అమ్మితే నీ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కొనొచ్చు. ఈరోజు మీకు దిక్కు దివానా లేక, గడిచే దిక్కు లేక, అసలు తినడానికి తిండి లేక, గతి లేక, తెలంగాణ రాష్ట్రంలో గత్యాంతరం లేక వచ్చి బతుకుతున్నారు మీరు. నేను అందరినీ ఉద్దేశించి చెప్తలేదు, తెలంగాణలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క ఆంధ్ర సోదరులకు నేను ఏం చెప్పట్లేదు, వాళ్ళని తిట్టట్లేదు, వాళ్ళని ఏమనట్లేదు. తెలంగాణలో ఉంటూ చాలా వరకు ఆంధ్ర ప్రజలు ఇక్కడ భాష నేర్చుకున్నారు, ఇక్కడ భాషను గౌరవిస్తూ ఉన్నారు, ఇక్కడి మనుషులతో కలిసిమెలిసి ఉంటున్నారు. ఎస్, దే ఆర్ అవర్ బ్రదర్స్. నేను వాళ్ళని అంటలేను. ఎవడైతే తెలంగాణలో ఉండి తెలంగాణ మీద విషయం జిమ్ముతా ఉన్నాడో అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా. 12 సంవత్సరాలు అయింది గడవై తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మీ రాష్ట్రం ఏర్పడి. మరి ఏం పీకారా, మరి ఏం పీకిర్రు? అట్లీస్ట్ ఒక రాజధాని ఏర్పాటు చేసుకున్నారా? ఒక రాజధానిని బిల్డ్ చేసుకున్నారా? అమరావతిని స్థాపించుకున్నారా? అంత దమ్ముందా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ ఆఫీసును చూసినవా? ఆ సెక్రటేరియట్ ఆఫీస్ని ఆ ఒక్కటి అమ్మితే రాని ఇది ఆంధ్రప్రదేశ్ని మొత్తం ఉండడానికి. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫ్లైఓవర్ అమ్మితే చాలరా నీ యొక్క ఆంధ్రప్రదేశ్ని మొత్తం ఉండడానికి. కేసీఆర్ కట్టిన కాళేశ్వరాన్ని ఒక్కటి అమ్మితే, ఒక్క పిల్లర్ని అమ్మితే చాలరా నీ ఆంధ్రప్రదేశ్ని ఉండడానికి. ఏం మాట్లాడుతున్నావురా? ఫేమస్ అయిదామని మాట్లాడినావా? ఫేమస్ అయిదని మాట్లాడినావా? బిడ్డ ఎట్లా పగులుతా తెలుసా? తెలంగాణ రాష్ట్రం అందరూ ఏకమై నువ్వు మొదలు ఫోన్ ఎత్తితే నీ బజ్జీలు రాలకూడదామని చూస్తున్నారు. నీకు దేహశుద్ధి మాత్రం బాధ్యతగా జరుగుతుంది. నువ్వు ఇలా స్విచ్ ఆఫ్ పెట్టుకోవచ్చు, రేపు మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు, ఫోన్లు ఎత్తకుండా ఉండొచ్చు. నీకు మాత్రం ఖచ్చితంగా నీ గూ మాత్రం పగులుతుంది, నీ జీ మాత్రం బరాబర్గా పగులుతుంది. దాంట్లో అసలు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎంత బలుపు, ఎంత అహంకారం, ఎంత మదం, ఎంత క్రోధం. తెలంగాణ మొత్తం సైలెంట్గా ఉంది. కేసీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసేటప్పుడు కూడా ఇదే విధంగా ఈ పచ్చ కుక్కల ఆంధ్రాకి సంబంధించిన టీడీపీ బ్యాచ్ కూడా అదే విధంగా ఒర్రింది, అదే విధంగా హేళన చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం పైన పెత్తనం చేసే ఆంధ్ర పెత్తందారులు కూడా ఇదే విధంగా మాట్లాడితే ఆనాడు కేసీఆర్ ఒక్కరితో భయపడలే. నా తెలంగాణ ప్రాంతీయ భాష గురించి, యాస గురించి తెలుసుకోగానే నువ్వు అవహేళన చేయాల్సిన అవసరం ఏంద్రవయ్య అని చెప్పేసి కేసీఆర్ ఒక్కొక్కరిని పాతాలలో తొక్కి పెడితే ఇప్పటిదాకా ఒక్కడు కూడా తిరిగి చూడలేని పరిస్థితి. అట్లాంటిది మళ్ళీ మెల్లమెల్లగా ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడని, ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడని, ఈరోజు ఇటు కొసన జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఉన్నాడని వీళ్ళని చూసుకొని ఎగిరితే మాత్రం బిడ్డ నీకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉన్నది. తెలంగాణలో రాబోయే రోజు దాకా రేపటి రోజున నువ్వు ఫోన్ ఎత్తు, నీ కథ ఎట్లయితుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తేల్చి చెప్తారు. ఎంత బలుపురబాయి నీకు, ఎంత మదమరబాయి నీకు. తెలంగాణలో ఉంటే గిన్ని కార్యక్రమాలు చేస్తావురా సన్నాసి. ఇట్లాంటి బ్రోకరేజం చేసే బదులు అడుక్కపోరా ఆంధ్రాలో పోయి. నీకు అంత పౌరుషం ఉన్నాడు అయితే సిగ్గులేని సన్నాసి గాడిద, తెలంగాణ మీద పడి తినే ఊర పంది, సీదా నీ ఆంధ్రాలో పోయి ముందు ఇక్కడి నుంచి మింగేయి, తెలంగాణ నుంచి మొదలు ఇక్కడి నుంచి మింగేసి సీదా నీ ఆంధ్రాకి పోయి సప్పులు లెక్కడ అడుక్కుంటావా, లేకుండా ఇంకా బ్రోకరేజం చేసుకుంటావు, అడిగి పోయి చేసుకో. ఎవరిని జోకేది ఉంటే తరాలు లేచి కింద పెట్టి మంచిగా జోకు సరిసమానంగా తూగుతున్నాయా లేదని చెప్పేసి కింద తరాజులు పెట్టి మరి జోకు. అంత జోక బుద్ధి అయితే కొడక నువ్వు గనక ఫోన్ ఎత్తి నీ అడ్రస్ చెప్పు. నేను చెప్తున్నా కదా, ఆర్జీటీవీ జర్నలిస్ట్ రమేష్ ఈరోజు నేను అడుగుతున్నాడు, ఈ వీడియో నీ దాకా చేరితే కింద అడ్రస్ పెట్టు, దమ్ముంటే అడ్రస్ పెట్టు. ఎన్ని సూట్ కేసులు తీసుకొని వస్తా. మరి ఏ ఆంధ్ర వ్యక్తి ఆస్తులు అమ్ముదాం చూస్తా ఉన్నాడో చూస్తాం మేము కూడా. ఇంత అక్కస్సా, ఇంత బలుపా, ఇంత అహంకారమా? ఏం కిరికిరి పంచాయతీ పెడదామని ఈడ ఏం పెడదామనరా భయ్? తెలంగాణతో గోక్కుంటే ఎట్లుంటుంది తెలుసా? నిప్పుతోడు గోక్కున్నట్టు ఉంటుంది. బిడ్డ ఒక్కొక్కరిని కింద నుంచి జలాయించేస్తుంది. ఎవరం నకరాలు చేస్తూ ఉంటారు అందరు కలిసి. నీకు బతకడానికే దిక్కు లేదంటే వీడు మళ్ళీ వచ్చి తెలంగాణ మీద పెత్తనాలు చేసుడు. ఎంత అహంకారం నీకు, ఎంత అహంకారం, ఎంత బలుపు, ఎంత మదం. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా నువ్వు దొబ్బే. నువ్వు తెలంగాణ మాత్రం ఉండకు. నేను చెప్తున్నాగా, నువ్వు అరబై చెప్పేది ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి గాడిద. నేను చెప్తున్నా ఇనుకో, తెలంగాణలో పల్లె ప్రగతి అని ఒకటి చూసినవా?
అదమ్మితే నీ ఆంధ్ర మొత్తం కొనేచ్చు. డెవలప్మెంట్ చేసే చేతగాని దద్దమ్మల్లారా, ఒక్క అమరావతిని ఏర్పాటు చేసుకోకుండా హైదరాబాద్ మీద పడి 2 సంవత్సరాలుగా పడి ఏడుస్తున్న గాడిదులారా, మీరు మగోళ్ళే అయితే ఆంధ్రాలో పోయి మొదలు నీకంతగా డబ్బులున్నాయని మదంతో కొట్టుకుంటావు కదా, నీ జీప్ బల్బుతో కొట్టుకుంటావు కదా, నువ్వు మొగోనివి అయితే ఆంధ్రాలో పోయి ఇది మా రాజధాని అని చెప్పేసి ఒక వీడియో చేయరా బాయ్. నీకు అంత డబ్బు ఉంటే దాన్ని మీ ఒక రాజధానికి ఏర్పాటు చేయరా బాయ్. డైరెక్ట్ పోయి లేదు, దమ్ము లేదు. ఈరోజు కేంద్రం మీకు సహకరిస్తున్నా కూడా ఈరోజు మీరు రాజధాని కట్టుకోలేకపోతున్నట్టే అదిరా మీ బతుకు. మీ బతుకులకు తెలంగాణ మీద ఏడుస్తారా బాయ్. ఇట్లాంటి ఈ పిచ్చి పిచ్చి బతుకులు ఇదో బతకారు ఇది, దీన్నో బతకంట్రా. గాడి కొడక ముందు దమ్ముంటే తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి మింగే, తొందరగా మింగేరని ఈడే ఉంటే మాత్రం నీ గుడ్డలు మొత్తం సీర కొడతారు. కేసీఆర్ ఈరోజు సైలెంట్గా ఉండండి రోజులేరా మీ వ్యవహారాలన్నీ. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రానంత వరకేరా మీ ఈ చిల్లర చేష్టలు. ఒక్కసారి కేసీఆర్ బయటికి వచ్చిందంటే బిడ్డ మీ ఆంధ్రవాదం తెలంగాణ మీద పనిచేయదు. ఏమైనా ఉంటే మీ పెత్తనాలు ఆంధ్రాలో చేసుకొని పోయి. ఈరోజు కేసీఆర్ దయాదాక్షిణ్యం వల్ల బ్రతుకుతుంటే, కేసీఆర్ పెట్టిన భిక్ష వల్ల బ్రతుకుతూ ఉంటే ఈరోజు వీళ్ళ జీ బలిసి వీళ్ళ గూ బలిసి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం మీద చిమ్ముతా ఉన్నారు. కేసీఆర్ పెట్టిన భిక్షర మీకు ఈరోజు తెలంగాణ సొమ్ము తింటూ, తెలంగాణ అన్నం తింటూ, తెలంగాణ నీళ్లు తాగుతూ మహీధర్ సూరి శెట్టి బిడ్డ నేను చెప్తున్నా కదా, నేను ఒకటే చెప్తున్నా. నేను ఆవేశంతోటో లేకు ఇంకేదోటో నేను ఏం మాట్లాడలా. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా తెలంగాణ బిడ్డ అయి ఉన్న డీజీపీ గారు అయితే మొదలు అలాంటి అరెస్ట్ చేయండి. మొదలు అరెంట్లు అరెస్ట్ చేసుకొని ఏమైనా థర్డ్ డిగ్రీ వేయిస్తారా, లేకుంటే ఇంకేమైనా వాడి నోటికి ఏమైనా తాళం వేయిస్తారా, అది చేయండి. మొదలు తెలంగాణ రాష్ట్రం మీద రోజుకో కుక్క మొరగడం మొదలుపెట్టింది. కుక్కల్ని పట్టించుకోవడం మాకు పెద్ద లెక్క కాదు. ఆ కుక్కల్ని తరగడే మా ఇష్టం, మా నైజం, మా బ్లడ్లో ఉన్న అదొక ఫైర్ అని చెప్పుకోవచ్చు. రైట్. నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని జయించిన కేసీఆర్ గారిని, కేసీఆర్ తెచ్చిన ఈ యొక్క తెలంగాణని ఈ గాడిదలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన ఏదో ఒక రోజు కేసీఆర్ ప్రస్తావిస్తాడు. బిడ్డ ఒక్కొక్కరిని ఉరికిచ్చి గుడ్డలు కూడా తీసి బాధ్యతగా కొట్టి తరుముతారు. ఆ రోజు కాళోజీ గారు చెప్పారు, ప్రాంతానికి సంబంధం లేకుండా కాళోజీ గారు కవిత్వం రాశారు. కాళోజీ గారు మాట చెప్పారు, ప్రాంతేతరుడు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తే వాడిని పొలిమేరల దాకా తనండి, ప్రాంతీయవాది ద్రోహం చేస్తే వాడిని పాతరేయని చెప్పేసి. వీడు ప్రాంతేతరవాది, వీని తరుముడు కాదు, వీని పండబెట్టి తొక్కి నారదీయాల వింది. బలిసి కొట్టుకుంటున్నారు, ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నాడు. వీడు పెద్ద పీకు లెక్క మాట్లాడిన వీడు ఈరోజు ఇప్పటిదాకా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు. గాడిది తెలంగాణ సొమ్మి పంది లెక్క బలిసిన ఈ బర్రె ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ ఎత్తుంటే తెలిసేది. నేను అడ్రస్ అడిగేటోడిని, వీడు అడ్రస్ చెప్పేటోడా. మేము బ్యాగులు పట్టుకోపోతామో ఇంకేదైనా మూటలు పట్టుకోపోతామో ఆంధ్రలో సొమ్ములు కొనడానికి. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, కేసీఆర్ తెచ్చిన మిషన్ భగీరథ నల్ల ఉంటే చూసిన ట్యాప్ దానంతా విలువలేదురా నీ ఆంధ్ర. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ రాష్ట్రం మీద నేను చేసిన ఐటీ నాది, నేను జెన్జీని, నేను జెన్జీ 40 సంవత్సరాల దాకా. మొదలు నువ్వు అంత జెన్జీ అయితే నీ ఆంధ్రప్రదేశ్కి మొదలు డెవలప్మెంట్ చేసుకో. ఆడబిడ్డలకి మర్యాద ఇవ్వని ఈ యొక్క ఆంధ్రాకి సంబంధించిన కొందరు సోగ్గాళ్ల గాడిదలు. మీకు దమ్ముంటే, మీకు నిజంగానే దమ్ముంటే నేను అంటున్నా కదా, మొదలు ఫోన్ ఎత్తు. నువ్వు ఎక్కడ బిట్ట అమ్ముతావో చెప్పు, మా తెలంగాణ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఒక హైదరాబాద్లో ఉన్న పంజాగుట్ట కావచ్చు, హైదరాబాద్లో ఉన్న ఏ ఏరియాలో ఒక్క ల్యాండ్ అమ్మితే నీ ఆంధ్రాని మొత్తాన్ని కొనేయచ్చు. అంత భూములకు వాల్యూ ఉంది మా భూములకు. ఈరోజు కేసీఆర్ తెచ్చిండు ఆ యొక్క మార్పుని. మేము బాధ్యతగా కోటీశ్వరులం చేసిండు కేసీఆర్. బాధ్యతగా లెక్కని చెప్పాలంటే 3 లక్షలకు ఉండే మా ఎకరాల జీవితాలు ఈరోజు ఒక్కో ఎకరం 1 కోటి 200 కోట్లు, ఒక గుంటకు 200 కోట్లు ఉందిరా గాడిద. నీకు తెలుసారా? నీ ఆంధ్రలో ఉందా అట్లా? ఇక్కడ గుంట అమ్ముకుంటే నీ ఆంధ్రాను సగం కొనొచ్చిన గాడిద సన్నాసి. తెలంగాణలో పడి తింటూ పందే లెక్క బలిసి కొట్టుకుంటున్న గాడిద. దమ్ముంటే ఫోన్ ఎత్తురా, దమ్ముంటే ఫోన్ ఎత్తు. ఇట్లాంటి చెప్పడం చేతగాని గాడిదవే నువ్వు. తెలంగాణ రాష్ట్రం మీద పడి ఏడుస్తూ ఇంకా నాటకాలు చేస్తున్నావు, నక్రాలు చేస్తున్నావు. బిడ్డ బొక్కలు చూరా అయితే చెప్తున్నా, బొక్కలు చూరా బాధ్యతగా అవుతాయి. ఎవడైనా సరే ఇట్లా తెలంగాణలో ఉంటూ తెలంగాణ అస్తిత్వాల గురించి ఇష్టం వచ్చినట్టు రేగితే కుక్కను కొట్టినట్టుగా హీనంగా కొడతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. బతకడానికి వచ్చిన బతకనక్కడే ఉండు. శాతనయ్య తెలంగాణ యాస నేర్చుకో, భాష నేర్చుకో, అర్థం చేసుకో. అంతేగాని తెలంగాణ రాష్ట్రం మీద విషం జిమ్మే కార్యక్రమాలు చేస్తే గుడ్డలు కూడా తెచ్చి బాధ్యతగా రోడ్ల మీద బొక్కలు చూర చేసి బిడ నడి ప్రాంతంలో నీ ఆంధ్రప్రదేశ్లో తన్ని జరుగుతారు. జాగ్రత్తగా యాదు పెట్టుకో. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు నడవవు. నా వెనకాల ఎవడో ఉన్నాడు, నేను ఫేమస్ అవుతామని చూసినా
చెప్తున్నా బద్దలు భాషింగాలు అవ్వాలి బిడ్డ. దెబ్బకు బిడ్డ భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది ఈ బిడ్డ. పగిలిపోవాలి ఆడికాడికి చెప్తున్నా, పళ్ళని పగిలిపోవాలి కొడితే. గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఏకమై తరమక ముందే తెలంగాణ విడిచి పారిపోతా, లేకుంటే ఆ ఏడ భూములు అమ్మడి ఉందో ఆడికి వచ్చి మరి ఆ సవాల్ చేస్తుంటా దాని గురించి మాట్లాడుకుందాం. నువ్వు సిద్ధమా అనే దాని గురించి నేను అడుగుతా ఉన్నా. దమ్ముంటే ఈ వీడియోకి రిప్లై చేయి. ఇందులో ఎందరో మంది ఆంధ్ర సోదరులు ఉన్నారు, నాకు దోస్తులు కూడా ఉన్నారు, నాకు సోదరిమణులు కూడా ఉన్నారు చాలామంది. హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళు ఎంత ముద్దుగా తెలంగాణ యాసల తెలంగాణ భాషల బతుకమ్మ ఆడుకుంటూ బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కల్చర్ లేదా అని చెప్పేసి వాళ్ళు ఇప్పటిదాకా రియలైజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు తెలంగాణ సోదరులు, వాళ్ళు తెలంగాణ బిడ్డలంటే. మీరు బ్రోకర్ గారు, చిల్లర నా కొడుకులు మీరందరూ, మధ్యలో వచ్చిన వాళ్ళు చిల్లర గాడి కొడుకులు మీరంతా. తెలంగాణ యాస భాష ఆట పాట నీకేం తెలుసరా? భూషణంగా ఏదో ఫేమస్ అయిదామని పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి నీకు మాత్రం ఇప్పు పగులుతుంది రే, నీకు మాత్రం మామూలుగా ఉండదు. దయచేసి ఇందులో నేను ఏదో తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించమని నేను అడగను. ఇది మా తెలంగాణ నైజం, గిట్లనే మాట్లాడతాం, బాగా చెప్తగా మాట్లాడతాం. మహైదర్గా నీకు చెప్తున్నా, దమ్ముంటే అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. తెలంగాణ మొత్తం వచ్చి నీ ఆంధ్రాని ఏడగుణాల్లో మనం బిజినెస్ చేసుకుందాం. మధ్య బ్రోకర్ కానివి కదా, మధ్యవర్తివి కదా. ఎక్కడ ఏం చేయాలో మరి చెప్పు. మేము భూములు కొనడానికి సిద్ధంగా ఉన్నాం, మీ ఆంధ్రలో ఆస్తులు కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పరాబాయ్ ఏడగుణాల్లో చెప్పు. నువ్వు రెడీగా రా, లేకపోతే నీకు తెలంగాణ తిరిగే హక్కు కూడా లేదు నేను చెప్తున్నా.